హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో గురువారం రోజు వీడియో అండి. ఇది గురువారం రోజు 8 గంటల పైన ఏం జరిగింది 10:30 వరకు అంత మటుకి ఈ వీడియో గురువారంది. 7 బ్లౌజెస్ డిజైనర్ ఉన్నాయి, మార్నింగ్ నుంచి కుట్టేసినాను. ఈ 3 బ్లౌజెస్ చూడండి 8కి స్టార్ట్ చేసినాను, నైట్ 8 o'clockకి స్టార్ట్ చేసినాను. ఇవి 3ను ఎందుకు 8 o'clock నుంచి అర్జెంటు అంటారా? వాళ్ళకి ఫస్టేనే ఇవ్వాల్సి వచ్చింది. వాళ్ళు గురువారమే ఇమ్మన్నారు. నేను గురువారము కాదు శుక్రవారము అనుకునేసినాను. ఎందుకు అంటే గురువారమే అని, ఇక్కడ ఎలక్షన్లు ఉన్నాయి కదా కర్ణాటకలో, దాంట్లోకి ఊరికి వెళ్ళాలంటే వాళ్ళకి ఓటు అక్కడ ఉంది అని చెప్పినారు. నేను మర్చిపోయి శుక్రవారమే ఇవాళ ఓటు రోజు అనుకునే ఏంటి. తర్వాత చెప్పినారు ఫంక్షన్ ఉంది, ఫంక్షన్కి వెళ్ళాలి, కానే కావాలా అని. అప్పుడు 5 o'clock వచ్చి చెప్పింటే ఇంకొకరికి ఇవ్వాల్సి వచ్చింది బ్లౌజు. ఆ డిజైన్ అంతా స్టిచ్ చేసిన తర్వాత ఇవి 8 o'clock అనేది స్టార్ట్ చేసి చూడండి, ఇలా బ్లౌజ్ మెజర్మెంట్తో పెట్టి ఇలా స్టిచ్ చేసేస్తున్నాను. కరెక్ట్గా చెక్ చేసి ఇచ్చేస్తే ఏం తొందర ఉండలేదు. 3 స్టిచ్చెస్ అనేది సపరేట్గా పక్కలో వేసేస్తున్నాను. టైట్ అయినా రిమూవ్ చేసుకునేకి కంపల్సరీ 2 inches అగలంతో కచ్చే వదిలి స్టిచ్ చేస్తాను. ఇలా వేసి డోరీ అనేది రెడీ చేసేద్దాం. 3 బ్లౌజ్కి డోరీ ఉండాలి, రౌండ్ అనే డిజైన్ ఏమీ లేదు. ఎందుకు వీళ్ళు డిజైన్ పెట్టించుకోరు అంటే, వీళ్ళు కూర్గిస్ శారీస్ అని ఐడియా ఏమన్నా ఉందో లేదో తెలియదు. కూర్గిస్ శారీ కూరు అంటారు వాళ్ళు. ఇలా కొంగుతో ఫుల్ కవర్ చేసేస్తారు, అసలు బ్లౌజ్ అనేది కనిపించలేదు. ఒకతూరు నేను ఎప్పుడన్నా కావాలంటే నేను చూపిస్తాను ఆ శారీ ఎలా కట్టుకుంటారు ఏంటి అని. అందువలన వీళ్ళు ఒక్క బ్లౌజ్ ఎంత ఫంక్షన్ అయినా కూడాను వీళ్ళు బ్లౌజ్కి డిజైన్ అనేది పెట్టుకునే లేదు. నార్మల్ రౌండ్ పెట్టుకునేసి టై ఏమన్నా పెడతారు అంతే. ఎక్కువ డీప్ పెడతారు కదా, 11, 12 అలా. అందువల్ల డోరీ వేయండి అంటారు. ఏమన్నా భుజము షోల్డర్ జారకన్నా ఉండాలి అంటే అలా వేసుకుంటారంటే. అది తప్పితే అస్సలు ఏమంటే ఏమి కూడా డిజైనర్ ప్రతి ఒక్కరు. నాకు అలాంటి 5 కస్టమర్ ఉన్నారు అలా శారీస్, కూర్గిస్ శారీస్ అనేవాళ్ళు. వాళ్ళు ఒక్కరు కూడాను 11 years నుంచి ఒక్క బ్లౌజ్ డిజైన్ కుట్టించుకోలేదు. అందువలన తెలుసు నాకు. చూడండి, ఇలా అయిపోయిన తర్వాత డోరీస్కి ఈ కమ్మీ అనేది తీసుకున్నానండి. ఈజీగా మనము డోరీ అనేది రెడీ చేసుకోవచ్చు. ఎలా అంటారు, ఇది వచ్చేసి కమ్మీ తెలిసిన బొటిక్లో అలాంటి వాటిలో జాస్తి యూజ్ చేస్తారు. ఇది షాప్లో తీసుకునేది నేను 120 rupees. ఆన్లైన్లో మీషోలో అలా చేస్తే 100 ఉంది. ఇది అలాను తీసుకోవచ్చు, బుక్ చేసి ట్రై చేసి చూడండి. కొత్త వాళ్ళు కూడా ఈజీగా డోరీ అనేది రెడీ చేసుకోవచ్చు. సన్నగా డోరీస్ రెడీ అయిపోయినాయి. ఫస్ట్ ఒక టూర్ తీసుకోండి, అది ఎక్కడో పోయింది. మిషన్లో సన్నగా ఉంటుంది కదా, అందుకే వెనక్కి బ్యాక్ సైడ్ మిషన్ ఉంది కదా, దానికి కట్టి ఉంచేసినాను. అది అయిపోయిన తర్వాత ఇంకొక బ్లౌజు సేమ్ అదే తరనే డోరీ వేసి కుట్టేస్తున్నాను. 3 బ్లౌజెస్కి అంతే, ఇంకేం మోడల్ లేదు. డాట్ పడుతున్నాను దీని ఫ్రంట్ కంపల్సరీ. ఫ్రంట్లో టెస్ట్ డౌన్ ఉంటుంది కదా, ఆ డాట్స్ పట్టుకొని మిగతా 3ను తర్వాత స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ షోల్డర్ లెవెల్కి టెస్ట్ డౌన్లో ఉండేది డాట్ అనేది పట్టుకోవాలి. స్టిచ్ చేస్తే క్రాస్ పట్టి, ఇది క్రాస్ పట్టిస్తున్నాను నేను. తర్వాత షేప్ అనేది తీసుకుంటా, ఎక్స్ట్రా ఒక ఇంచి పెట్టుకొని స్టిచ్ చేసుకొని తర్వాత షేప్ కట్ చేసుకొని జాయింట్ చేస్తున్నాను. ఇలా క్రాస్ పట్టి అనేది జాయింట్ వేస్తుండ, ఇలా క్రాస్ పట్టి జాయింట్ అనేది అయిపోయింది. హుక్స్ పట్టి కాజా పట్టి చేసుకోవాలి. జాయింట్ అనేది హుక్స్ పట్టి చూడండి. సెంటర్లో ఈ టాప్ ఫిట్టింగ్ చేసి మనీ ఎత్తుకొని వచ్చినారు ఇప్పుడే వీళ్ళు. నర్సు డ్యూటీని ఇంకా ఇలా వచ్చేసినానమ్మా తీసుకొని, రేపు బర్త్డే ఉంది నాకు కొంచెం ఫిట్టింగ్ చేసి అని సెంటర్లో వచ్చేస్తుంది. ఇప్పుడు వీళ్ళకి ఫిట్టింగ్ చేసి ఇంకా బ్లౌజ్ మళ్ళీను స్టార్ట్ చేసి, అది అయిపోయిన తర్వాత నేను ఇంకొక బ్లౌజ్ అనేది స్టార్ట్ చేస్తానే ఇంకో అంకల్ వచ్చినారు. ప్యాంటు స్టిచ్ చేసి, అమ్మ రేపు ఫంక్షన్ ఉంది
మా కూతురు ఇప్పుడే గిఫ్ట్ తెచ్చింది నాకు అని చెప్పి వాళ్ళు ప్యాంటును ఆల్టరేషన్ చేసి చూడండి. ఇది డబుల్ కుట్ అనేది ఇలా వేసేస్తున్నాను ఫిట్టింగ్ చేసేటప్పుడు. ఉంటే వాళ్ళు వాటర్కి వేసిన సింక్ అయితే రిమూవ్ చేసుకుంటే ఇంకొక కుట్ అనేది ఉంటుంది. ఇలా ఒక కస్టమర్ని నేను వాపస్ అంటూ అనిపించలేదు, ఎందుకంటే మన దగ్గరికి వస్తారు కదా. ఇప్పుడు నైట్ 9 అయిపోయిన టైము, ఇంకప్పుడు ఎత్తుకొని వచ్చినారు. ఎందువలన అంటే మన మీద నమ్మకం పెట్టుకొని కంపల్సరీ వీళ్ళు వేసిస్తారు అనే నమ్మకంతో వస్తారు కదా. ఆ నమ్మకాన్ని పోగొట్టకూడదని నేను ఎంత టైం అయినా నాకు చేసి ఇస్తాను కంపల్సరీ. ఎప్పుడూను అంతే, కస్టమర్ని ఒకరిని కూడా నేను బాధ పెట్టలేదు. అప్రూపము ఎవరినో వాపస్ పంపించేది కన్నా నాకు ఎంత కష్టమైనా కూడాను వచ్చిన కస్టమర్ని వాపస్ పంపించకూడదని చేసి వాళ్ళకి ఇస్తాను ఎంత టైం అయినా. ఇప్పుడు అది ఫిట్టింగ్ చేసే వాళ్ళకే 1/4 అవర్ అలా అవుతుంది కదా. ఇప్పుడు దీన్ని ఇంకా కొంచెం టైం అనేది ఎక్కువే అయింది, లేకంటే నాకు తొందరగా అయిపోయేది. అంకల్ ప్యాంట్ తెచ్చి లెంత్ కమ్మీ చేసి అది ఫోల్డ్ చేసి ఇచ్చేసి ఇంకా అది వీడియోలో పెడితే ఇంకా లాంగ్ అవుతుందని నేను అది ప్యాంట్ అనేది పెట్టలేదు. ఇక్కడ చూడండి మా యజమానులు నాకు హెల్ప్ చేస్తున్నారు. ప్రెస్ బటన్స్ కుడుతున్నారు. ప్రెస్ బటన్ను ఓవర్లాక్ చేసి ఇచ్చేస్తారు. హుక్స్లు అలా చేతి పని అనేది రాదు వాళ్ళకి, ఇలా ప్రెస్ బటన్స్ ఓవర్లాక్ చేసిస్తారు. శారీస్ జిగ్జాక్ అలాంటివి వేస్తారు. ఇంకా వేరే ఏమన్నా జాస్తి స్టిచ్ చేసేది రాదు వాళ్ళకి. ఇలాంటి చిన్న చిన్నవి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అర్జెంట్ వేరే ఉంది కదా, మనకు చేతి పని చేసి ఇచ్చే వాళ్ళకు నైట్ వేసి ఇచ్చేయలేదు వాళ్ళకి ఇచ్చి మళ్ళీ మనం కస్టమర్కి ఇచ్చేయలేదు కదా. అందువలన వాళ్ళకి ఇచ్చే కాదు, మా యజమానులు హెల్ప్ చేసినారు, చేసి ఇచ్చేసి. ఇప్పుడు చూడండి ఇంకొకటి లైనింగ్ అతికిస్తున్నాను. ఇది స్టార్ట్ చేసేకే టైము 9:45 ఏమో అయింది. నేను అంకల్కి ప్యాంట్ ఇచ్చి ఇది స్టార్ట్ చేస్తున్నాను. అప్పుడు 9:45 అయింది టైము. అది మొబైల్ చూడండి, అది కట్ చేస్తుంది కొంచెం చూపించేటప్పటికి సైడ్లో పెట్టినాను. టైం చూపించినప్పటికీ అది ముందరికి మూవ్ చేసేసినాను. అప్పుడు స్టార్ట్ చేసి 10:25కి అయింది. ఎందుకంటే ఇవంతాను బ్లౌజులు 40 సైజ్ బ్లౌజెస్, పెద్ద సైజులే, చిన్నవి కాదు. అందుకే లేట్ అయ్యింది నాకు కుట్టడానికి కూడాను. సెంటర్లో వేరే ఫిట్టింగ్లో ఉన్నాయి కదా, అందువలన లేట్ అయిపోయింది. ఇక్కడ చూడండి మా యజమానులు కామెడీ. ఇప్పుడు వీడియోలో నేను వస్తున్నానా అని అడిగినారు. వస్తా అంటారు, కనిపిస్తున్నారు అంటే ఇప్పుడు వచ్చి తొందరగా ఇచ్చేస్తున్నారు. అందుకే నవ్వుతున్నాం. నేనైతే వచ్చేస్తున్నారని మా యజమాని తొందరగా వచ్చి ఆఫ్ చేస్తారు. మా యజమానులు పేరు నా పేరే ఛానల్కి పెట్టిండేది, లక్ష్మీ జగన్నాథ్ జర్నీ అని. మా ఇద్దరి పేరు కలిపే ఛానల్కి పెట్టినాను. మా యజమానులు ఆయనకుండి నన్ను ముందర నడిపిస్తున్నారు. నైట్ ఎత్తుకొని వెళ్ళి బుక్స్ అంతా వేసి ప్యాక్ చేసి మార్నింగ్ 5:30కి వచ్చి తీసుకొని వెళ్ళినారు కస్టమర్. ఓకే ఫ్రెండ్, వీడియో చూసిన థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి.